ఈ రోజుల్లో మనం బతుకుతున్న సమాజం ఒక విచిత్రమైన పథకంలో నడుస్తుంది. అమ్మ చెప్పిన మాట వింటే ఎదవా అంటుంది. అదే మాట పట్టించుకోకుండా పోతే గ్రేట్ అంటుంది. కానీ కొన్ని సంవత్సరాల తరువాత పరిస్థితి మారుతుంది. అమ్మ మాట విన్నవాడు స్థిరమైన జీవితం గడుపుతున్నాడు. విననివాడు పశ్చాత్తాపంతో కాలం గడుపుతున్నాడు. మన జీవితంలో అమ్మ అనేది కేవలం ఒక తల్లి మాత్రమే కాదు. అనుభవాల రూపం. ఆమె మాటలు పుస్తక జ్ఞానం కాదు, జీవన పాఠాలు. మనం చిన్నవాళ్ళు కాబట్టి వాటి లోతు అర్థం కావడం కష్టం. కానీ కాలం అనే గురువు ఒక్కొక్కటిగా ఆ మాటలు నిజాన్ని మనకి చూపిస్తాడు. సొసైటీ మన గురించి ఎప్పుడూ స్థిరంగా ఆలోచించదు. ఈరోజు ఒక పని చేస్తే తప్పు పడుతుంది. రేపు అదే పని చేసిన వాడిని పొగుడుతుంది. అందుకే సొసైటీ మాటల్ని కాదు, మన అమ్మ మాటలను వినడం నేర్చుకోవాలి. ఎందుకంటే అమ్మ మన జీవితాన్ని తీర్చిదిద్దాలనుకుంటుంది. సొసైటీ మాత్రం మన జీవితాన్ని తీర్పు చెప్పాలి అనుకుంటుంది. కాబట్టి సొసైటీ ఏమనుకుంటుందో కాకుండా అమ్మ చెప్పిన మాట విని నీ దారిలో నడువు. ఎందుకంటే కాలం గడిచిన తర్వాత అదే మాటల్లో నీ విజయ రహస్యం దాగి ఉంటుంది.